ఫేస్‌బుక్‌లో ఒకటుండింది అకౌంటు. ఇంకంతే ఇంకెవరిది నేను చూడలేదు. బట్ ఇవన్నీ మీరు పెట్టుకోవాలి. ఒక ఫేస్‌బుక్ అకౌంట్ పెట్టుకోండి. ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పెట్టుకోండి. ఒక యూట్యూబ్ ఛానెల్ చేయండి. చేసి ఏదైనా షేర్ చేయండి. ఏదైనా చెప్పండి. హెల్త్ గురించి చెప్పండి. లేకపోతే కొన్ని ఆహ్, అడ్వైసెస్ ఉంటాయి. ఆ అడ్వైజెస్ గురించి చెప్పండి. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే, ప్రతి ఒక్క చేదు అనుభవాలు మనం మర్చిపోగలము. అంటే మైండ్ ఏంటంటే కొత్త కొత్త వాటి మీద కాన్సంట్రేషన్ అవుతది. ఎప్పుడు ఆ బీపీ, ఆ షుగరు, ఆ రోగము, ఈ రోగము, అది ఇది అని కాకుండా ఇలా కొత్త కొత్త వాటి మీద కాన్సంట్రేషన్ పెడితే మనము స్ట్రెస్ నుంచి లేకపోతే ఒత్తిడి నుంచి వాటి గురించి మనము బయటపడగలము. సో, దయచేసి స్నేహితులందరూ ఒక ఫేస్‌బుక్ అకౌంట్ చేయండి. ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చేసుకోండి. వాట్సాప్‌లో ఏదో ఎవరో చేస్తారు, మాట్లాడతారు, చూస్తారు, గమ్మునుంటారు. అట్లా కాదు. ఒకటేదైనా మీరు క్రియేట్ చేస్తూ ఉండాలి. ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి, మీకు తెలిసిన అవే ఏం చేయండి, నలుగురికి చెప్పండి. అది ఎంతో బావుంటది. ఆ వ్యూస్ అన్నీ చూసిన తర్వాత, వాళ్ళు కామెంట్స్ చేసిందంతా చూసిన తర్వాత, మనసుకి ఎంతో హాయి అనిపిస్తది. అప్పుడప్పుడు మీరు ట్రిప్‌కి వెళ్ళడం గానీ, లేకపోతే అప్పుడప్పుడు ఎక్కడన్నా ఆహ్, ప్లేస్‌లు మీరు చూసినట్లయితే, లేకపోతే మీరున్న ప్లేస్‌లోనే ఏదైనటువంటి ఒక ఆహ్, హిస్టారికల్ ప్లేస్ ఉన్నా కానీ, జనాలు చూసింది పోయి సాయంకాలం వాకింగ్ పోయినప్పుడు పోయి, అది ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని, అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లయితే నలుగురు చూస్తారు. ఏది కాదు నాకు పోవటానికే చేత కాదు, నేను ఇంట్లోనే ఉంటాను అంటే, కూర్చొని నాలాగానే ఒక వీడియో తీసి, నలుగురికి 4 మంచి మాటలు చెప్పండి. అది గూడా బావుంటది. అది చేతగానప్పుడు బైబిల్ తీసుకొని, వాక్యం చదివి, ఒక 2 మాటలు దేవుని మాటలు చెప్పండి. ఎంత బావుంటది కదా! ఇలా కొత్త వాటి మీద కాన్సంట్రేషన్ చేస్తే నిజంగా బావుంటదండి లైఫు. హ్మ్. సో, ఇంకా ఎక్కువ చెప్పి నేను బోర్ కొట్టిపియలేను మీకు. ఆయన మొఖం చూసిందేలే, ఇంకేం చూస్తావు, ఏం మాట్లాడతావులే అనుకోవద్దండి. బట్ మీతో మాట్లాడాలనిపించింది. మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది అన్నటువంటి ఒక ఆశ నాలో ఉన్నది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీరు కూడా నాలాగనే ఏమన్నా చెప్పాలి అనుకుంటే చెప్పండి, మాట్లాడండి, వీడియో చేసి చేయండి. లేకపోతే అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడండి. ఈ విధంగా మనము ఇంకా ఉన్న లైఫ్‌ను స్పెండ్ చేసుకోవాలని నేను మీకు చెప్తుంటున్నాను. హ్మ్. సో, ఇప్పటి నుంచి ఏంటంటే నేను చెప్పేది మీకు